పరోటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యారెట్ పరోటా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంప 1. ముందుగా పిండి కలిపేసి పెట్టేసుకున్నాం. ఓకే. క్యారెట్ పరోటా అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అవునండి. ఇక్కడ ఓన్లీ క్యారెట్ మాత్రమే యూజ్ చేస్తున్నావా? అంటే కొంచెం టేస్ట్ కూడా రావాలి కదా, కొన్ని రకాల మనం అంటే స్పైసెస్ కూడా, అంటే అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో మెయిన్ బేస్గా బంగాళదుంప కూడా. బంగాళదుంప కొద్దిగా ఉప్పు వేసుకొని గట్టిగా చపాతీ పిండిలో కలిపేసుకోవాలి. ఓకే. రెడీ అయిపోయిందండి. ఓకే. సో ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఓకే. స్టఫింగ్ కోసం మనం ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఓకే. నూనె వేసుకొని ఓకే. సో ఫస్ట్ ఏం వేసుకోవాలండి? సో వెల్లుల్లి అండి, తరిగిన వెల్లుల్లి. ఓకే. చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలా? అవునండి. ఓకే. అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. అల్లం ముక్కలు ఇవి కూడా చిన్న చిన్నగా తరుపుకున్నాం. పచ్చిమిరపకాయలు. పచ్చిమిర్చియా? దీంట్లో తురిమిన క్యారెట్. తురిమిన క్యారెట్ కాస్త వేగాలండి మీకు. రాజు గారు, క్యారెట్ ఫ్రై అయిపోయింది కదా? అవునండి. సో ఇక్కడ దీంట్లో మనం ముందుగా ఉడికించి మెదిపి పెట్టేసుకున్నాం అండి బంగాళదుంప. అలాగే ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర అండి. కొత్తిమీర. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇది బాగా కలిపేసుకొని, సో నెక్స్ట్ ప్రాసెస్ కొద్దిగా పొడిపిండి వేసుకొని, అంటే ఈ స్టఫింగ్ రెడీ అయ్యే టైంకి మనకి ఈ పిండి కూడా నానిపోతుంది కదా కొంచెం. అవునండి. సో అందుకోసమే ముందుగా మనం పిండి కలిపేసి అలా పక్కన పెట్టేస్తే సో ఈ ప్రాసెస్ చేసేంత లోపల అది కూడా కొంచెం పులుస్తుంది. ఓకే. ఓకే. చిన్నగా ఒత్తేసుకుంది ముందుగా. ఓకే. దీని మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసారా? అవునండి. ఓకే అండి. ఈలోపు పెనం కూడా వేడి పెట్టేసుకున్నాం. ప్యాన్ వేడి. ఓకే అండి. ఓకే. మనం నూనె వేసి 2 వైపులా కాల్ చేసుకోవాలి. ఓకే. ఓకే అండి, ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోగా మాకు కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే. సో ఏంటండి ఈరోజు డిఫరెంట్గా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నారు, అలాగే చీజ్. సో ఒక చిన్న జంతువు ఫేస్ చేస్తున్నాను. చిన్న జంతువు ఫేసా? ఇంతకీ ఏంటండి ఆ జంతువు? సో ఇది పాండాకి చాలా దగ్గరగా ఉంటుంది, అలాగే మంకీ ఫ్యామిలీకి చెందింది. మంకీ ఫ్యామిలీకి చెందింది. ఓకే. సో ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. ఓకే. అలాగే సో వైట్గా ఉంటే బాగా కనిపిస్తుంది, సో అందుకోసం చీజ్ స్లైస్. చీజ్ స్లైస్ దానిపైన పెట్టాలండి? అవునండి. ఓకే. ఓకే. సో దీనికి ఎక్కువగా కూడా కష్టపడాల్సిన అవసరం ఉండదండి. నోస్ పెడుతున్నాను. సో ఇది రెడీ అయిపోయింది కదండి పరోటా, తీసేసుకుందామా? తీసేసుకోండి. అలాగే స్లైస్ పెట్టడానికి దీంట్లోంచి రౌండ్ స్లైస్ తీసుకుంటున్నాను.
కీరా ఇస్తారా? సో కీరాతో ఏంటండి? చెవులు పెట్టు. చెవులు. సో ఆ స్లైస్ మీద, ఆ చీజ్ స్లైస్ మీద బాగా ఎలివేట్ అవుతున్నాయండి కళ్ళు ఇంకా ముక్కు. ఎందుకంటే మనం డార్క్ కలర్ తీసుకున్నాం కదా, ఆలివ్స్. అవునండి. ఓకే, ఇలా కొంచెం కార్నర్ కట్ చేసేసి ఓకే. ఓకే, పరోటా రెడీ. రెడీ. చూస్తున్నారు కదండి, మరి క్యారెట్ పరోటా రెడీ అయిపోయింది.